బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల గుర్తు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ఢిల్లీ హైకోర్టును కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పీల్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దని కోరుతూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. గతంలో హైకోర్టు స్థాయిలో విచారణ జరిగినందుకు ఈ దఫా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఎన్నికల గుర్తు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ఢిల్లీ హైకోర్టును కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిల్ వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో కొద్దిసేపటి క్రితమే ఈరోజు తన గుర్తుకు సంబంధించి కారు గుర్తుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కారు గుర్తును పోలిన మిగతా గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వేసిన పిటిషన్ను సాంకేతిక కారణాల వల్ల వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇదే పిటిషన్ను సుప్రీంకోర్టులో వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఏదైతే కారు గుర్తును పోలిన కారు గుర్తును పోలిన మిగతా కొన్ని గుర్తులు ఎలక్షన్ కమిషన్ కొన్ని పార్టీలకు కేటాయించింది. సో దీని మీద బీఆర్ఎస్ అబ్జెక్షన్స్ తెలియజేస్తూ దీని మీద తగిన రూలింగ్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుంది, ఆ కారు గుర్తు పోలిన గుర్తులో కెమెరా ఒకటి ఉంది, అదేవిధంగా రోటీ మేకర్ ఒకటి ఉంది, అదేవిధంగా కొన్ని గుర్తులు అంటే పల్లకి, కుట్టు మిషను, ట్రాక్టరు, షిప్పు, ఇలా 6 గుర్తులు మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు గుర్తును దగ్గరగా పోలి ఉన్నాయి. సో ఇలాంటి గుర్తుల వల్ల తమకు నష్టం చేకూరుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. గతంలో కూడా ఒకసారి ఇలానే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఈ గుర్తుల వల్ల తమ పార్టీకి పడాల్సిన ఓట్లు ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటికి పడే అవకాశం ఉంది, తద్వారా తమకి నష్టం కలుగుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకే హైకోర్టుకు మొదట వెళ్ళినప్పుడు కూడా సాంకేతిక కారణాల వల్ల హైకోర్టుకు కాదు ఆశ్రయించాలి సుప్రీంకోర్టుకు అని తెలిసి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రియా, థ్యాంక్ యూ శ్రీనివాస్.